అందరికీ నమస్కారములు. ఈరోజు నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినీలో ఆశ్రమ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఆత్మకూరులో వీళ్ళ పరిస్థితి బాగలేదని, పాప పేరు అమూల్య, వేరే వీడియో చూశాను వీళ్ళ గురించి, తర్వాత ఫోన్లో మాట్లాడినాను. తెలిసిన వాళ్ళు 2-3 చెప్పారు వీళ్ళ పరిస్థితి. ఇక్కడికి వచ్చాము. వీళ్ళకి మన అవసరము, ట్రస్ట్ అవసరము, సమాజం అవసరం కూడా చాలా ఉంది వీళ్ళకి. అమ్మ మీ పేరుమా? రాణి. ఈమె రాణి. ఈమెకు భర్త ఒక 5 సంవత్సరాలంతా చనిపోయి, ఈ ఇల్లు కూడా బాడీగా తీసుకోకుండా బంధువులే ఫ్రీగా ఇచ్చారంట. ఈమెకి ఇంకా పెన్షన్ వస్తుందమ్మా? పాపకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ తోనే వీళ్ళు ఇల్లు గడుపుకోవాలా, కష్టంగా ఉంది. అందుకని వీళ్ళ కోసం ఒక 33 రకాల వస్తువులు తీసుకొచ్చాము. ఈరోజు విశేషం ఏమంటే, ట్రస్ట్ సభ్యులు మా తమ్ముడు కమలాకర్, వారి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మి, వారి కుమారుడు లక్ష్మీధర్ పుట్టినరోజును పురస్కరించుకొని వీళ్ళకి 33 రకాల నిత్యావసర వస్తువులను ఇస్తూ పాపకి ఆరోగ్యం బాగుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే లక్ష్మీధర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపదల సమస్త శుభాలు చేకూర్చాలని ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము. వీలున్న ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట అవసరం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేయండి. నేను అన్ని చోట్లకి రాలేను. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. అందరూ బాగుండాలి. మీ నిత్యసురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. మీరు కూడా మా పాపని బాగా ఎంతవరకు చూసుకొని వచ్చారు. మామూలు పిల్లల్ని పెంచడం వేరు, ఇలాంటి పిల్లల్ని పెంచడం వేరు, మీకు తెలుసు. ఇంకా కొంచెం ఓపిక చేసుకొని పాపని చూసుకోండి. ముందు ఒక అబ్బాయిని చూసుకున్నాను. నాకు అట్లా బెజారు ఎప్పుడు కోపడేది లేదు. ఇంతకుముందు ఏసీ నడిస్తే చాలు అనుకున్నాను. ఇంతకుముందు 2 పిల్లల? బాబునే మేడం ఉండింది. 2 బాబులా? ఒక బాబు. ఒక బాబు. ఇంతకుముందు ఒక బాబు. ఆ బాబు కూడా ఇలాగేనా? ఇంతకుముందు 2 మగ పిల్లలు. అంటే ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు మేడం. ఎక్కడ? అక్కడ హాస్టల్లో కూడా ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇంకొక అబ్బాయి అట్లా 8 ఏళ్ళు ఉండి చనిపోయినాడు. ఒక అబ్బాయి మళ్ళా తర్వాత ఈ అమ్మాయి కూడా అట్లే పుట్టింది. సరేమ్మా, ఇది పుట్టినీళ్ళ ఆశ్రమం కాబట్టి అందరికీ పుట్టినీళ్ళు